చాలా మంది స్వర్ణకారులు నా దగ్గరకు వచ్చి చూపించారు. పేరుకు షాప్లో అమ్మేది వడ్డానం ఉన్నది, 15 తులాలు ఉన్నది, అలా 3 మంచి ఫ్లవర్స్ ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ తీస్తే 5-5 తులాల ఇనుప కడ్డీ పెట్టి ఉన్నది. అన్ఫార్చునేట్లీ తెలియక ఈ స్వర్ణకారులు కొన్నారు వాటిని. ఇప్పటి వరకు ఆ కేసు పట్టించుకుంటలేరు. అంటే స్వర్ణకారులు అంటే పోలీసులకు ఎంత చిన్న చూపు అంటే, ఎవరో దొంగ, వాడు దొంగ అని కూడా తెలుసు, వాళ్ళకు హ్యాబిచువల్ అఫెండర్ అని తెలుసు. వాడు వచ్చి ఇట్లా ఏలు పెట్టి ఎవరిని చూపిస్తే వాళ్ళని తీసుకుపోయి స్వర్ణకారులను ఇబ్బంది పెట్టడం, లోపల పెట్టడం, ఇది చాలా దారుణం. నేను దాదాపుగా 6-7 ఇయర్స్ నుంచి ఈ విషయం పోలీసు వాళ్ళతో మాట్లాడుతున్నా. మా నిజామాబాద్లో మీరు వెరిఫై చేసుకోవచ్చు. మా అప్పుడున్న ఎస్పీ గారు చంద్రశేఖర్ రెడ్డి గారికి, అంతకుముందున్న వాళ్ళందరూ కూడా చెప్పి, నేను స్వర్ణకారులను ఇబ్బంది పెట్టకండి దయచేసి, ఇది కరెక్ట్ కాదని చెప్పినాం. కానీ దొంగ బంగారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళక పాపం పని చేసుకుంటుంటారు. చాలా ఘోరం ఏంటంటే సైనడ్ మింగుతారు, వాళ్ళ బాధలు అవమాన భారం తట్టుకోలేక చాలా దారుణంగా ఉంటుంది. ఈ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఎట్లయితే ఇక్కడ మన బస్వాపూర్ దగ్గర బ్లాస్టింగ్తో ఇండ్లు పాడైనాయో అట్లనే ఇప్పుడు జియాపల్లి దగ్గరికి పోతున్నాం. ఆడ ఒక క్రషర్ ఉంది, దాంతో కూడా సేమ్ అదే పరిస్థితి అవుతుంది. ఇండ్లు డ్యామేజ్ అవుతున్నాయి. ఆ క్రషర్ నడిపేటటువంటి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా మీరు సరైన మోతాదులో మందు పాత్రలు పెట్టండి అని చెప్తే పెట్టకుండా హెవీ లోడ్ పెట్టడంతో ఆ ఇండ్లన్నీ కూడా ఇబ్బంది అవుతున్నాయి. కాంపన్సేషన్ ఇచ్చేటటువంటి ఆలోచన కూడా చేయకుండా అహంకారపూరిత ధోరణితో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయ్యి ప్రజలకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక ఆ తర్వాత నెక్స్ట్ పోచంపల్లి వెళ్తూ ఉన్నాం. పోచంపల్లి అంటే దాదాపుగా మొత్తం తెలంగాణలో, యావత్ తెలంగాణలో జియో ట్యాగ్ ఉన్నటువంటి మగ్గాలే 3500 ఉన్నాయి. అంటే అన్అఫీషియల్గా ఉండే మగ్గాలు అన్నీ కలిపితే 8500 నుంచి 9000 మంది చేనేత కార్మికులు ఉండేటటువంటి అత్యంత పెద్ద క్లస్టర్. ఇది లేటెస్ట్ కాదు, 1800 ఇయర్స్ అంటే నాకు తెలిసి 1820 నుంచో ఎప్పటి నుంచో చేనేత క్లస్టర్గా ఉన్నది ఈ మొత్తం ప్రాంతం కూడా. అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే సంవత్సరానికి 24,000 రూపాయలు ఇస్తామని చెప్పిందో అది ఇవ్వకుండా ఎగబెట్టేసింది కంప్లీట్గా. దాన్ని చేనేత భరోసా అని పేరు పెట్టిరు, ఇవ్వకుండా ఎగబెట్టేసింది. అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి బీసీ రుణాలను చేనేత కార్మికులకు మాఫ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు అది కూడా చేస్తలేరు. ఆ 1,00,000 రూపాయలకు మళ్ళీ అధికారులు వచ్చి సతాయిస్తున్నటువంటి సందర్భం ఉన్నది. సో మొత్తానికి చేనేత కార్మికుల విషయంలో అనేక మాటలు తప్పిరు. మేమందరం ప్రెషర్ పెడితే 50 కోట్ల రూపాయలు విడుదల చేసేది ఉండే, మొన్న 33 కోట్లు రిలీజ్ చేస్తున్నామని ఆర్డర్ ఇచ్చారు కానీ ₹1 కూడా ఇంతవరకు పైసలు రాలేదు. సో ఏదైతే ఆ పెండింగ్ 15 crores కలిపి 50 crores మీరు చేయాల్సిన రుణమాఫీ చేనేత కార్మికులది చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా చౌటుప్పల్కి వెళ్తాం లాస్ట్లో మేము. అక్కడ RRR బాధితులు ఉన్నారు, సేమ్ ఇక్కడ మన రాయగిరిలో ఉన్నట్టే అక్కడ కూడా ఉన్నారు. దాంతోపాటు మన కెమికల్ ఫ్యాక్టరీలో మనకు చాలా అక్కడ బల్క్ డ్రగ్స్, ఫార్మా యూనిట్స్ అని ఉన్నాయి, వీటి బాధితులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మరి పరామర్శించి మాకు చేతనైనంత పీసీబీని మాట్లాడి వారికి న్యాయం జరిగేలాగా చూస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇట్లా ఒక్కొక్కటి అనేక విషయాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలోకి వెళ్ళి చూస్తూ ఉంటే చెప్పుకోలేనన్ని సమస్యలు కనబడతా ఉన్నాయి. ఇట్లా ఏకబిగిన సమస్యలన్నీ చెప్తే కొంచెం బోర్ కూడా కొడుతుంది, కానీ తప్పదు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఏ ఊర్లో ఆ ఊర్లో ప్రభుత్వాల నిర్లక్ష్యం, అదే ప్రభుత్వం అన్న కావచ్చు, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆలేరు నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద 1,53,921 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. 10 ఏళ్ళ బీఆర్ఎస్ గడిచిపోయింది, 2 ఏళ్ళ కాంగ్రెస్ గడిచిపోయింది. ఆ కాళేశ్వరం కింద మాత్రం సుక్క నీరు లారే. అంతకుముందే ఉన్న దేవాదులను మనం తెలంగాణ ఉద్యమ సందర్భంలో దేవాదులను పదే తిట్టుకుంటుంటుంది, దేవాదుల నుంచి నీళ్ళు వస్తలేవు అని. 46,000 ఎకరాలు మనకు ఇక్కడ సాగు కావాలి ఈ ప్రాంతం అంతా దేవాదుల్లో. కానీ 10 years బీఆర్ఎస్, 2 years కాంగ్రెస్లో కలిపితే ఓన్లీ 12,000 ఎకరాలకు మాత్రం దేవాదులలో నీళ్ళు ఇచ్చుకోగలుగుతా ఉన్నాం. అంటే నిర్లక్ష్యం ఎట్లా ఉంది అనే విషయాన్ని, ఫోకస్డ్గా డెవలప్మెంట్ ఎట్లా లేదు అన్నది చెప్పడానికి మాత్రమే ఈ విషయాన్ని నేను చెప్తున్నా. మరి అదేవిధంగా ఏ కాలువలు చూసినా, నిన్న మేము పోయినటువంటి గద్వాల జిల్లా చూసినా, ఇక్కడ చూసినా, ఈ 16 జిల్లాలలో ఎక్కడ చూసినా కూడా కాలువల మెయింటెనెన్స్ అన్నది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బంద్ పెట్టింది మొత్తానికి. అంతటా తుంగమొలిసింది, లైనింగ్ ఎక్కడన్నా పోతే పట్టించుకునే నాదురు లేదు, మొత్తం అది ఒరుస్తుంది, మట్టంతా కూలుతుంది. ఏమవుతుంది దాంతో? టేల్ ఎండ్ వరకు నీళ్ళు రావడం ఆగిపోతుంది. ఆ విషయాన్ని పట్టించుకొని మెయింటెనెన్స్ ఆఫ్ కెనాల్స్ కింద సపరేట్ ఫండ్ గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా. ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు, ఏ జిల్లా చూసినా కూడా కెనాల్స్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఆంధ్రాలో కెనాల్స్ చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, వాళ్ళు ఎక్కడైనా ఒక చిన్న స్లాబ్ ఊడిపోతే కూడా వెంటనే వేసుకుంటారు. అయితే రైతులన్నీ వేసుకుంటారు, లేకపోతే మంత్రులు ఎమ్మెల్యేలు పట్టుబట్టని వేపిస్తారు.
మన దగ్గర ఉన్న ప్రజాప్రతినిధులకు మాత్రం కెనాల్ అంటే కనీసం అవగాహన లేదో పట్టిలేదో నాకు తెలియదు, కానీ చాలా దారుణమైన పరిస్థితి ఉంది. దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా మీ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఆయన R&B మంత్రి కాబట్టి ఈ జూలూరు, రుద్రవెల్లి అనేటటువంటి గ్రామాల మధ్యలో ఎప్పుడు మూసి వంగినా, ఎప్పుడు కొంచెం నీళ్ళు వచ్చినా కూడా ఇక్కడ ఉన్న లో లెవెల్ ఏదైతే కల్వర్ట్ ఉందో అది మొత్తం పొంగి పారుతుంది. దాంతో ఏమవుతుంది, మనకు బీవీ నగర్ టు పోచంపల్లి మధ్యలో 10-15 రోజులు రాకపోకలు బంద్ అవుతాయి. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి తొందరలో ఇక్కడ మంచి పెద్ద బ్రిడ్జ్ కట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా భువనగిరిలో చూసుకుంటే ఆలేరులోనేమో 1,50,000